హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 2 నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్లో పార్ట్ 2 ఇది. 4 ఆర్టికల్స్ మనకి పెండింగ్ ఉన్నాయి. ఒకటి పిఐబి ఆర్టికల్, ఇంకొక 3 హిందూ ఆర్టికల్స్. సో ఫస్ట్ మనకి పిఐబి ఆర్టికల్ ఏంటి అంటే వెరీ ఫేమస్ కోస్టా సిరేనా అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కోస్టా సిరేనా ఏంటి? ఫస్ట్ ఇది బేసిక్ పాయింట్. ఇటీవల వార్తల్లో కనిపించిన కోస్టా సిరేనా ఏంటి అని చెప్పేసి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది క్రూయిజ్ షిప్ కాదు, లైనర్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కొత్త పదం కనిపించినప్పుడు కంపల్సరీ గూగుల్ సెర్చ్ చేయాలి, అది నేర్చుకోవాలి. సో క్రూయిజ్ లైనర్ అంటే ఇన్ఫ్యాక్ట్ క్రూయిజ్ షిప్ని కండక్ట్ చేసే కంపెనీ పేరు క్రూయిజ్ లైనర్ అని చెప్పేసి పిలుస్తాం. ఒక కంపెనీ, అది కంపెనీ నేమ్ కూడా కాదు, కంపెనీ. సో క్రూయిజ్ షిప్ అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఈ సముద్రం మీద కానీ లేదా నది మీద కానీ సో ఈ విలాసవంతమైన యాత్ర కోసము, పర్యాటకం కోసం కొంతమంది షిప్ని నడుపుతారు కదా, దాన్ని క్రూయిజ్ లైనర్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశంలో మనకి క్రూయిజ్ లైనర్ని ఏర్పాటు చేస్తున్నాం. ముంబైలో దీన్ని నవంబర్ 4న అంటే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాలా ఈరోజు ప్రారంభం చేస్తున్నాడు. అదే కోస్టా సిరేనా. సో ఇది కంపెనీ పేరు, అది క్రూయిజ్ లైనర్ అని చెప్పేసి ఉన్నది. క్రూయిజ్ లైనర్ అంటే ఏంటి? క్రూయిజ్ షిప్ నిర్వహించే సంస్థ లేదా ప్రైవేట్ కంపెనీ కోస్టా సిరేనా. ముంబైలో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. మంత్రి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, షిప్పింగ్ ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాలా అని చెప్పేసి. ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశం లోపల. అయితే ఇది పేరుకు ఇంటర్నేషనల్ ఉన్నది, కానీ ఇది దేకో అప్నా దేశ్, ప్రధానమంత్రి యొక్క విజ్ఞప్తి మేరకు దేకో అప్నా దేశ్. సో ఇది భారతదేశంలో దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఈ దేకో అప్నా దేశ్ కార్యక్రమం కోసము దీన్ని ఉపయోగం చేస్తున్నామని చెప్పేసి కోస్టా సిరేనా అనౌన్స్మెంట్ చేసింది. సో దేనికోసం ఉద్దేశించబడింది అంటే దేకో అప్నా దేశ్ కార్యక్రమం కోసం అని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్న భారతీయులకు కావచ్చు, విదేశీ వాళ్ళకు కావచ్చు, దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ లైనర్ కోస్టా సిరేనా అని చెప్పేసి పిలుస్తాం. ఇటువంటిది ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి ఎక్కువ టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా వస్తుంది. నెక్స్ట్ మనకి స్పేస్ సెక్టార్లో ఇన్ఫ్యూస్ మిషన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో ఇన్ఫ్యూస్ మిషన్ ఇది నాసా యొక్క సౌండింగ్ రాకెట్. సో నాసా నిన్న ప్రయోగించింది సౌండింగ్ రాకెట్ని. ఎక్కడి నుంచి అంటే న్యూ మెక్సికో ఎడారి నుంచి. సో మనకి కాలిఫోర్నియా నుంచి ప్రయోగం చేస్తుంది, బట్ మనకి ఇక్కడ న్యూ మెక్సికో అని చెప్పేసి డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్యూస్ మిషన్ అంటే ఏంటి మనకి? సో ఇంటర్గల్ ఫీల్డ్ ఆఫ్ అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోప్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం ఇదే క్లాస్లో. సో దీన్ని ఈ సౌండింగ్ రాకెట్ని న్యూ మెక్సికో ఎడారి నుంచి ఇన్ఫ్యాక్ట్ నాసా ప్రయోగించింది. ఎగ్జాక్ట్గా ప్లేస్ మనకి వైట్ శాండ్ అని చెప్పేసి ఉంది. రైట్, ఎందుకోసము అంటే మనం ఇంతకుముందు ఒకసారి సూపర్ నోవా అని చెప్పేసి డిస్కస్ చేసినాం. సూపర్ నోవా అంటే ఏంటి? మనకు నక్షత్రం తన చివరి జీవిత కాలంలో విస్ఫోటనం చెందితే దాన్ని సూపర్ నోవా అని చెప్పేసి పిలుస్తాం. ఈ సూపర్ నోవా యొక్క అవశేషము అయినా, సో ఇది ఎప్పటిది అంటే 20 years బ్యాక్ అట, 20,000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ సూపర్ నోవా యొక్క రిమైనింగ్ అవశేషము, దాని పేరు మనకి సిగ్నస్ లూప్ అని చెప్పేస్తుంది. ఈ సిగ్నస్ లూప్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించబడ్డ సౌండింగ్ రాకెట్ పేరు ఇన్ఫ్యూస్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. నక్షత్రము ఎలా ఏర్పడిందో మనకు తెలుస్తుంది ఈ మిషన్ యొక్క ప్రయోగం ద్వారా. ఈ మిషన్ అనేది అల్ట్రావైలెట్ కాంతిలో ఆ కాంతిని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దీనికి అల్ట్రావైలెట్ స్పెక్ట్రోస్కోప్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పేసి మనం పేరు పెట్టినాము. సో ఇన్ఫ్యూస్ మిషన్ అంటే మనకు అదే అర్థం వస్తుంది. సిగ్నస్ లూప్ అంటే ఏంటని చెప్పేసి క్వశ్చన్ వస్తుంది. ఇటువంటి సైంటిఫిక్ వర్డ్ని ఒక పదం తీసుకొని వార్తల్లో కనిపించిన సిగ్నస్ లూప్ అంటే ఏంటని చెప్పేసి సింగిల్ వర్డ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి సూపర్ నోవా యొక్క అవశేషం అని చెప్పేసి ఎప్పటిది 20 years బ్యాక్ ఏర్పడ్డ సూపర్ నోవా. సూపర్ నోవా అంటే ఏంటి? నక్షత్రం తన చివరి చరమాంక సమయంలో విస్ఫోటనం చెందుతుందని సూపర్ నోవా అని చెప్పేసి పిలుస్తాం. రైట్, సిగ్నస్ లూప్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సిగ్నస్ లూప్ అనేది మన భూమి నుంచి చూస్తే ఎంత దూరంలో ఉన్నది అంటే 2600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది. ఇదంతా
ఇన్ఫ్యాక్ట్ ఈ నెంబరింగ్ అనేది టీఎస్పీఎస్సీ దరిద్రంగా ఫోకస్ చేస్తుంది కాబట్టి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. 2600 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సిగ్నస్లు అధ్యయనం కోసము సౌండింగ్ రాకెట్ పేరు ఇన్ఫ్యూస్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం. నాసా అనేది ప్రయోగించింది. నెక్స్ట్ వార్ క్రైమ్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మిచెల్ బాలెట్ వ్యాఖ్యానం చేసిండు. సో ఏమని చేసిండంటే ఈ జబాలియా అని చెప్పేసి గాజా లోపల ఉన్న శరణార్థి శిబిరం, ఈ హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ పోరులో ఈ గాజా ప్రాంతంలో మనకి కొన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు పౌరుల యొక్క రక్షణ కోసం అని చెప్పేసి. అటువంటి ఒక శిబిరము జబాలియా అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ శిబిరం మీద ఇజ్రాయెల్ దాడి చేసిందట. సో ఈ దాడిని ఇన్ఫ్యాక్ట్ ఈ మానవ హక్కుల సంస్థ అనేది ఇన్ఫ్యాక్ట్ దీన్ని వార్ క్రైమ్గా నిర్వచనం ఇచ్చింది. సో మనం డిస్కస్ చేయాలి వాట్ ఈస్ ద వార్ క్రైమ్ అని చెప్పేసి. రష్యా ఉక్రెయిన్ వార్లో మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ వచ్చింది వార్ క్రైమ్, యుద్ధ నేరము అంటే ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఇటువంటిది సో మనకి జియో పాలిటిక్స్ లోపల ఏదన్నా యుద్ధం వార్తల్లో ఉన్నప్పుడు దానికి సంబంధిత అంశం కనీసం ఒక ప్రశ్న అయితే ఎగ్జామ్లో వస్తుంది. రష్యా ఉక్రెయిన్ కావచ్చు, లేదా ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా కావచ్చు, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏది ఈ ఇజ్రాయెల్లో ఉన్న ఇజ్రాయెల్ అనేది ఒక శరణార్థి శిబిరము అయిన జబాలియా మీద దాడి చేసింది. దీన్ని వార్ క్రైమ్గా యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మిచెల్ బాలెట్ పేర్కొన్నాడు. సో అందుకు మనకి వార్ క్రైమ్ అని చెప్పేసి పదం వార్తల్లో ఉన్నది. సో వార్ క్రైమ్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే సో వెరీ ఫస్ట్ టైం డెఫినేషన్ ఇచ్చింది ఇన్ఫ్యాక్ట్ జెనీవా ఒప్పందము. సో మొత్తం 4 ఒప్పందాలు ఉంటాయి. జెనీవా ఒప్పందం 1949 అండ్ రోమ్ శాసనం అని చెప్పేసి ఉంటుంది. రోమ్ శాసనము 1998 ప్రకారం ఏర్పడ్డ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు 2002లో అమల్లోకి వచ్చింది. సో ఐసీసీ ఎలా ఏర్పాటైంది? రోమ్ శాసనము 1998 ప్రకారము 2002లో ఏర్పాటైంది. ఆ రోమ్ శాసనము అనేది 1998 ఒప్పందము, జెనీవా ఒప్పందం రెండూ కూడా ఈ వార్ క్రైమ్ యొక్క నిర్వచనాన్ని స్పష్టంగా పేర్కొన్నాయి. వార్ క్రైమ్ అంటే ఏంది? వార్ సమయంలో జరిగే క్రైమ్. సింపుల్ చెప్పాలంటే అంటే కంపల్సరీ అక్కడ సాయుధ సంఘర్షణ ఉండాలి. అది అంతర్జాతీయంగా కావచ్చు లేదా దేశీయంగా కావచ్చు, కంపల్సరీ సంఘర్షణ ఉండాలి. ఒకటి, సంఘర్షణ సమయంలో పౌరుల మీద కావచ్చు లేదా శత్రు పోరాట యోధుల మీద అని చెప్పేసి ఆ ఆర్టికల్ మనకి పేర్కొంటుంది. శత్రు పోరాట యోధులు వీళ్ళ ఇద్దరికి సంబంధించి కన్ఫ్యూజ్ కావద్దు. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? సంఘర్షణ ఉండాలి కంపల్సరీ అక్కడ, దేశీయంగా కావచ్చు లేదా అంతర్జాతీయంగా కావచ్చు. సెకండ్ది పౌరుల మీద కావచ్చు, శత్రు దేశాల యొక్క పోరాట యోధులు అంటే సైనికుల మీద కావచ్చు. ఇద్దరికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలని ఉల్లంఘన చేస్తే అది వార్ క్రైమ్ కిందికి వస్తుంది. సో మనకి ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ పౌరులు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఒక స్కూల్ బిల్డింగ్ మీద వెళ్ళి బాంబు పడింది, సో స్కూల్లో ఉన్న పిల్లలు మరణించారు, దట్ ఈస్ నాట్ వార్ క్రైమ్. మళ్ళీ అంటే సో పౌరులు ఇప్పుడు శిబిరాలు అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే సో సైనిక ప్రయోజనం కంటే ఎక్కువ మంది పౌరులు మరణిస్తే అది వార్ క్రైమ్ అయితే అవుతుంది. శిబిరాల మీద దాడి చేస్తే కూడా అది వార్ క్రైమ్ అవుతుంది. ఉద్దేశపూర్వక దాడి ఇది. శిబిరం అనేది మనకి ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఆల్రెడీ బోర్డు ఉంటుంది, శిబిరం అని చెప్పేసి శరణార్థి అని చెప్పేసి అక్కడ దాడి చేసింది కాబట్టి వార్ క్రైమ్ అని చెప్పేసి చెప్తున్నాం. సైనికుడిని చంపేస్తే వార్ క్రైమ్ కాదు, బట్ ఆ సైనికుడు గాయపడి లేదా ఆయుధం లేకుండా ఉన్నప్పుడు పట్టుబడితే అతన్ని చంపేస్తే అది వార్ క్రైమ్ అవుతుంది. కొన్ని కండిషన్స్ అప్లై కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘన చేస్తే పౌరులు చనిపోయినంత మాత్రాన వార్ క్రైమ్ కాదు, సైనిక ప్రయోజనం కంటే ఎక్కువ మంది పౌరులు మరణిస్తేనే వార్ క్రైమ్ అవుతుంది. ఈ శిబిరాలు లాంటి దీని మీద దాడి చేస్తే కంపల్సరీ అది వార్ క్రైమ్ అవుతుంది. వై? బికాస్ అది ఉద్దేశపూర్వక దాడి అని చెప్పేసి ఐసీసీ భావిస్తుంది. సో మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, కంపల్సరీ సంఘర్షణ ఉండాలి, యుద్ధ సమయంలోనే వార్ క్రైమ్ జరుగుతుంది. సెకండ్, పౌరులకు వర్తిస్తుంది, సైనికులకు కూడా వర్తిస్తుంది, ఇద్దరికి వర్తిస్తుంది. ఇది ఓన్లీ పౌరులని కాదు ఇక్కడ. బట్ అతను గాయపడి ఉండి చిక్కితే లేదా పట్టుబడ్డప్పుడు హింసించకుండా ఇన్ఫ్యాక్ట్ యుద్ధ ఖైదీల ఒప్పందం అని చెప్పేసి మనకు ఉంటుంది. తర్వాత చట్టాలను ఉల్లంఘన చేసినట్లయితే వార్ క్రైమ్గా తీసుకుంటాము. ఇంకోటి ఉంటుంది మనకు, సో క్రైమ్ అగెనిస్ట్, ఇది వార్ క్రైమ్ కదా. ఇంకోటి సో క్రైమ్ అగెనిస్ట్ హ్యూమనిటీ అని చెప్పేసి లేదా జినోసైడ్ అని చెప్పేసి ఉంటుంది. హ్యూమనిటీ అంటే మానవత్వానికి
నేరము అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఇవి రెండు సేమ్ కాదు. వార్ క్రైమ్ ఓన్లీ వార్ సమయంలో అయితే, క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ అంటే శాంతి సమయంలో ఇటువంటిది యుద్ధం చేస్తే దాన్ని వార్ క్రైమ్ అనకుండా క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ లేదా జీనోసైడ్ అని చెప్పేసి, మారణ హోమం అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఎటువంటి యుద్ధం లేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఒకేసారి దాడి చేస్తే గిట్ట ఒక జాతి మీద దాన్ని క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ అని చెప్పేసి పిలుస్తాం. యుద్ధ సమయంలో జరిగినప్పుడు వార్ క్రైమ్ అంటాం, శాంతి సమయంలో జరిగినప్పుడు క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ అని చెప్పేసి పిలుస్తాం. రెండు కూడా మనకి వేరు వేరు ఉంటాయి. సో ఇది కంపల్సరీ ఈ 3 కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్లో వస్తుంది. వార్ క్రైమ్ అనగా అని చెప్పేసి వస్తుంది, ఏ ఒప్పందాల ప్రకారం అని చెప్పేసి కూడా వస్తుంది. 2 ఒప్పందాలు మనకి ఉన్నాయి. ఎక్కువ వార్ క్రైమ్ని ఈ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణ చేస్తుందండి. అండ్ లాస్ట్ ఫైనల్లీ ఒక చిన్న ఇండెక్స్ మనకి వార్తల్లో ఉన్నది, ప్రైమ్ గ్లోబల్ సిటీస్ అని చెప్పేసి విలాసవంతమైన భవనాల రేటు గురించి నైట్ ఫ్రాంక్ అనే సంస్థ రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ నైట్ ఫ్రాంక్ సంస్థ రిపోర్టు ప్రకారము ఇది ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ అనేది. సో ఈ భవనాల రేటు ఎక్కువ ఉన్న సిటీస్ అని చెప్పేసి ఇచ్చింది. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మనీలా అని చెప్పేసి ఉంది, ఫ్రమ్ ఫిలిప్పీన్స్, మనీలా అని చెప్పేసి. సెకండ్ది దుబాయ్ అంటే ఇన్ఫ్యాక్ట్ అబుదాబి. సో నెక్స్ట్ మూడవది దుబాయ్ మనకి యూఏఈ. తర్వాత మూడవది షాంఘై ఫ్రమ్ చెన్నై. అండ్ ఫోర్త్ది మన ముంబై అండి, ఫోర్త్ ముంబై అని చెప్పేసి. ఫోర్త్ నగరం పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. 17th ఢిల్లీ అని చెప్పేసి ఎంతో ఉన్నది. రైట్. నెక్స్ట్ ఇది మనకు ఈరోజు ఉన్నాయి. సో ఫస్ట్ది కోస్టా సెరీనా అని చెప్పేసి, ఇది అంతర్జాతీయంగా భారతదేశంలో మొట్టమొదటి క్రూయిజ్ లైనర్ అని చెప్పేసి ఈరోజు 4th నవంబర్న సర్బానంద సోనోవాలా ముంబైలో స్టార్ట్ చేస్తున్నాడు. దేకో అప్నా దేశ్కి మద్దతుగా ఇది ప్రారంభించబడుతుంది. ఇన్ఫ్యూస్ మిషన్ అనేది సిగ్నస్ లూప్ అధ్యయనం కోసము నాసా యొక్క సౌండింగ్ రాకెట్ న్యూ మెక్సికో నుంచి వైట్ శాండ్ నుంచి ప్రయోగం చేసింది. నక్షత్ర ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని ఇది మనకి అందిస్తుంది. వార్ క్రైమ్స్ అని చెప్పేసి జబాలియా శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి దీన్ని వార్ క్రైమ్ అని చెప్పేసి యుఎన్ఓ యొక్క మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది. సో ఇక్కడ మనకి జబాలియా అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి, వార్ క్రైమ్ అంటే డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, 2 ఒప్పందాలు గుర్తుపెట్టుకోవాలి, రోమ్ శాసనము, జెనీవా ఒప్పందం అని చెప్పేసి. మళ్ళీ వార్ క్రైమ్కి క్రైమ్ అగెనిస్ట్ హ్యూమానిటీ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి. వార్ సమయంలో ఒకటి, పీస్ సమయంలో ఒకటి. ప్రైమ్ గ్లోబల్ రిపోర్ట్ అని చెప్పేసి మనీలా, దుబాయ్, షాంఘై అండ్ ముంబై అని చెప్పేసి ఉంది. 1-2 days కరెంట్ అఫైర్స్ నోట్స్ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకి రివిజన్ సిరీస్లో ఒక క్లాస్ ఉంటుంది ఈవినింగ్, అదే ఈవినింగ్ November 3rd కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది.